హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఏగే 22-23, ఇంకా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫౌజీ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే చాలా లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అయితే మీరైతే మిస్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సెకండ్ సింగిల్ February 22 అయితే రిలీజ్ అయింది. అది కాకుండా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అలాగే ఈ సినిమాకి సంబంధించి. దాంట్లో ఫస్ట్ ఉన్న అప్డేట్ ఏంటంటే, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ ఏదైతే ఉందో, మన తెలుగు సంవత్సరాది, మన తెలుగు న్యూ ఇయర్ అయిన ఉగాది సందర్భంగా వాళ్ళైతే March 19 అయితే రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. March 19 ఏమో ట్రైలరు, March 26 ఏమో సినిమా. అబ్బా, భలే ప్లాన్ చేశారు కదా. కరెక్ట్ గా సినిమా రిలీజ్ అవడానికి వారం రోజుల ముందు వీళ్ళైతే ట్రైలర్ కట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ట్రైలర్ కట్ కంటే ముందు సెకండ్ సింగిల్ అయితే February 22 అయితే వస్తుంది. దాని తర్వాత మన ఫ్యాన్స్ కోసం మంచి కిక్ ఇచ్చే ఆల్బమ్ అయితే మన కోసం అయితే వెయిట్ చేస్తుంది. ఒక్కొక్క పాట అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే జరుగుతాయి. ఇంకా ఈ సినిమా తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఒక మంచి కిక్ ఇచ్చే యాక్షన్ మూవీలు అయితే యాక్ట్ చేస్తారు. ఆ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే జూన్ నెల నుంచి అయితే ఆ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఉగాదికి ఈ సినిమా పూజా కార్యక్రమంతో అయితే స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోబోతున్నారంటే, మన సురేందర్ రెడ్డి గారి ప్రీవియస్ సినిమా, అదొక కళాకాండం అనుకోండి, మన అయ్యగారి ఏజెంట్ సినిమా. ఆ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన సాక్షి విద్యా గారిని అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రీసెంట్ గానే ఆవిడ సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుము మురారి సినిమాతో బ్లాక్ బాస్టర్ అయితే కొట్టింది. మరి ఆవిడైతే బ్లాక్ బాస్టర్ కొట్టి మన పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ లోకి అయితే జాయిన్ అవ్వబోతుంది. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలాగో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి ఆయన కూడా బ్లాక్ బాస్టర్ అయితే కొట్టి ఆ సినిమా షూటింగ్ లో అయితే జాయిన్ అవుతారు. ఇంకా బ్లాక్ బాస్టర్ కొట్టాల్సిందల్లా మన సురేందర్ రెడ్డి గారు. ఎలాగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తీసే సినిమా బ్లాక్ బాస్టర్ అయింది కాబట్టి ఆయన కూడా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అయితే అయిపోతారు. ఈ విధంగా ఈ క్రేజీ కాంబినేషన్ పవన్ కళ్యాణ్ గారు, సాక్షి విద్యా గారు, సురేందర్ రెడ్డి గారు, వక్కంతం వంశీ గారు, అబ్బా భలే ఉంది కదా కాంబినేషన్. కరెక్ట్ గా వక్కంతం వంశీ గారు స్టోరీ బాగా రాసుకుని సురేందర్ రెడ్డి గారు ఆయన స్టైల్లో దాన్ని ట్యాకప్ చేశాడా, బ్లాక్ బాస్టర్ అనమాట. ఎప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో చూడని హై వోల్టేజ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే మనం అయితే ఖచ్చితంగా సురేందర్ రెడ్డి గారి సినిమాల్లో అయితే చూడొచ్చు. ఎందుకంటే సురేందర్ రెడ్డి గారి సినిమాల్లో ఇంటర్వెల్ సీన్లు అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ వరకు ప్రతి సినిమా బాగుంటది, సెకండ్ హాఫ్ బాగా తీస్తే ఆ సినిమా హిట్ అనమాట. ఆ విధంగా అయితే ఆయన స్టైల్ అయితే ఉంటది. కాబట్టి ఆయనకి కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా కీలకమైన సినిమా. ఆ సినిమా హిట్ అయితేనే సురేందర్ రెడ్డి గారికి మంచి ఫ్యూచర్ అయితే ఉంటది. కాబట్టి ఈ సినిమా పట్ల ఆయన చాలా అంటే చాలా నిబద్ధతతో వర్క్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క రన్ టైం అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందంటే 2 గంటల 40 నిమిషాల ఉస్తాద్ స్వాగన్ అయితే మనం ఈ సినిమాలో అయితే చూస్తాం. చెప్పాను కదా, February 22 ఈ ఆఫ్ ఉస్తాద్ పాట అయితే వస్తే ఈ మేనరిజం కి డెడికేటెడ్ గా ఆ పాట అయితే ఉంటది అనమాట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఇవన్నమాట ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఉన్న అప్డేట్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అప్డేట్స్. ఇంక ఇది పక్కన పెడితే, నెక్స్ట్ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అలాగే లోకేష్ కనకరాజ్ గారు కలిసి దిగిన పిక్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. అలాగే వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తాం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు కదా. ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అదైతే ట్రెండింగ్ లో ఉంది. అదే ఏఏ 23 సినిమా యొక్క థీమ్ మ్యూజిక్ అనమాట. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మ్యూజిక్ అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తే రింగ్ టోన్లు పెట్టుకుంటున్నారు, ఎడిట్స్ చేసుకుంటున్నారు, రకరకాల విన్యాసాలు అయితే ఆ వెనకాల మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకొని చేస్తున్నారు. ఆ రేంజ్ లో ట్రెండ్ అయితే అవుతుంది ఆ మ్యూజిక్. అయితే అదొక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఆ థీమ్ మ్యూజిక్. అదేంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో ఒక థీమ్ మ్యూజిక్ ని 1 మిలియన్ రీల్స్ అయితే చేశారండి. నిజంగా ఇదైతే ఫినామినల్ రీచ్ అనే చెప్పాలి. అనిరుద్ధ్ గారు, అసలు మీ హ్యాండ్స్ లో ఉన్న మ్యూజిక్ ఏంటో, మ్యూజిక్ కాదు,
మ్యాజిక్ ఏంటో మీకే తెలియాలి. మీరు ఏ సినిమాకైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టే ముందు ఏమన్నా తమిళ్లో మంత్రాలు ఏమని చదివేమని కొడతారా ఏంటి? అసలు అలా అలా రిలీజ్ చేయటం ఆలస్యం, అలా ట్రెండ్ అయిపోద్ది అనమాట ప్రతి సినిమా మ్యూజిక్. ఇంక ఈ AA23 థీమ్ మ్యూజిక్ అయితే ఇంకా వేరే లెవెల్లో అయితే ట్రెండింగ్ లో అయితే ఉంది. నిజంగా అసలు ఫస్ట్ అనౌన్స్మెంట్ వీడియోతోనే వీళ్ళైతే సిక్సర్ అయితే కొట్టారు. ఇంక ఇది పక్కన పెడితే మన అల్లు అర్జున్ గారు అలాగే లోకేష్ కనకరాజ్ గారు కలిసి దిగిన సెల్ఫీ ఏదైతే ఉందో ఇప్పుడు వైరల్ గా అయితే మారింది. ఎందుకంటే AA22 అల్లు అర్జున్ గారు అట్లీ గారు కలిసి తీస్తున్న సినిమా. ఆ సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క లీక్ కూడా లేదన్నమాట. హీరోయిన్స్ ఏమో నలుగురేమో షూటింగ్ లో పాల్గొంటున్నారు. అక్కడ ముంబైలో ఉన్న షూటింగ్ జరుగుతుంది, అంతా ఇండోర్ లోనే జరుగుతుంది. అసలు అల్లు అర్జున్ గారి లుక్ ఎలా ఉంటది, ఏంటి పరిస్థితి అని ఫ్యాన్స్ అయితే చాలా ఏగరగా అయితే వెయిట్ చేశారు. అయితే వాళ్ళకి సమాధానం దొరికినట్టు అయితే కాదు, కానీ చిన్న హింట్ అయితే దొరికింది. అదేంటంటే ఈ రోజు వచ్చిన సెల్ఫీలో ఒక్కసారి అల్లు అర్జున్ గారి లుక్ అయితే చూడండి. ఆ హెయిర్ కి కలర్ అయితే కొట్టాడు, కొద్దిగా ఇక్కడ షేప్ అయితే తీశాడు, ఆ మేసగట్టి కావచ్చు, ఆ బియర్డ్ కావచ్చు. కాబట్టి AA22 సినిమాలో లుక్ ఏదైతే ఉందో అదే లుక్ లో మనోడైతే ఈ సెల్ఫీలో అయితే కనపడుతున్నాడు. కాబట్టి ఫ్యాన్స్ కి అప్డేట్స్ అయితే లేవు, కానీ ఇప్పుడు వచ్చిన ఈ సెల్ఫీ లుక్ ఏదైతే ఉందో అదే AA22 లో వన్ ఆఫ్ ద లుక్ అనమాట. ఇదే ప్రజెంట్ ఉన్న అప్డేట్. ఇంక ఇది పక్కన పెడితే AA22 షూటింగ్ ఏదైతే ఉందో మరి ముఖ్యంగా మన అల్లు అర్జున్ గారి పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా ఫాస్ట్ గా తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ జూన్ లేదా జూలై నుండి అయితే మన అల్లు అర్జున్ గారు AA23 సెట్స్ లోకి అయితే జాయిన్ అవ్వబోతున్నారు. ఆ సినిమా షూటింగ్ కూడా ప్యారలల్ గా అయితే జరిగిపోద్ది. ఈ లోపే అట్లీ గారు అల్లు అర్జున్ గారి సీన్స్ ని తీసేసే పనులు అయితే ఉన్నాడు. మేజర్ పార్ట్స్ అయితే తీసేసి టాకీ పార్ట్ లేకపోతే చాలా సింపుల్ గా ఉండే సీన్స్ అయితే ఆయన అయితే ఉంచుకుంటాడు అనమాట. అంటే గ్యాప్ లేకుండా ఇప్పుడు పుష్ప 1 తర్వాత పుష్ప 2కి గ్యాప్ వచ్చింది, సినిమా పెద్ద హిట్ అయింది. కానీ పుష్ప 2 తర్వాత ఆయన ఎంత మంచి కాంబినేషన్ సెట్ చేసినా ఆ ఉన్న హైప్ కి ఆ సినిమా హిట్ అయిద్దో లేదో తెలీదు. కాబట్టి అల్లు అర్జున్ గారు ఎలాంటి ప్లాన్ వేశారంటే AA22 రిలీజ్ అయిన కొన్ని నెలలకే AA23 కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. అంటే ఆ సినిమాకి ఈ సినిమాకి మ్యాక్సిమం ఉంటే ఒక 7-8 నెలల గ్యాప్ మాత్రమే ఉంటది, అంతే తప్ప 2-3 సంవత్సరాల గ్యాప్ అయితే ఉండదు. చాలా తక్కువ గ్యాప్ లోనే AA22 అలాగే AA23 సినిమాలు అయితే రిలీజ్ అయిపోతాయి అనమాట. మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఫీస్ట్ కి అయితే రెడీ అయిపోండి. ఆ లుక్ చూసారా, ఆ హెయిర్ స్టైల్ చూసారా? మరొక్కసారి అల్లు అర్జున్ గారు చేసే అంటే ఆ సినిమాలో ఉండే హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో అది బయట ట్రెండ్ అవ్వబోతుంది. ఆయనకి అదేమి కొత్త ఏం కాదు. అప్పట్లో జొలై కావచ్చు, అదేంటి సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, ఈ హెయిర్ స్టైల్ అయితే తెగ వైరల్ అయినాయి. మరొక్కసారి AA22 లుక్ ఏదైతే ఉందో ఒక్కసారి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత అది కూడా ట్రెండింగ్ లోకి అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. ప్రజెంట్ AA22 అలాగే AA23కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవే. ఇంక ఇది పక్కన పెడితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫౌజీ, ఈ సినిమాలో మన ప్రభాస్ గారు మిలిటరీ ఆఫీసర్ లాగా అయితే కనపడతాడు. ఆ కట్టగుట్టికి సరైన రోల్ అని నేనైతే అనుకుంటా. ఎందుకంటే ఒక్కసారి ఊహించుకోండి, ఆ మిలిటరీ గెటప్ వేసుకుని చేతిలో గన్ను పట్టుకుని ఆ శత్రువులను అందరినీ చీల్చి చెండాడుతుంటే వేరే లెవెల్లో అయితే ఉంటదన్నమాట హై. అయితే రీసెంట్ గానే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే వీళ్ళైతే తీశారు. ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో మన ప్రభాస్ గారు గుర్రం ఎక్కి మరి ఆ ఫైట్ లో అయితే మనోడైతే కనపడతాడనమాట. ఎందుకంటే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ 90s లో జరిగే బ్యాక్ డ్రాప్, ఒక పీరియాడిక్ సినిమా ఇది. మనోడు మన దేశ సైనికుడు అయితే కాదు, కెనడా అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన సైనికుడు. అంటే అసలు ఆ సినిమా స్టోరీ ఏంటి, అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ సినిమా టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత అయితే మనకైతే తెలిసిద్ది. అయితే 2 రోజుల క్రితమే ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే పూర్తి అయిపోయింది. ప్రజెంట్ టాకీ పార్ట్ అయితే వీళ్ళైతే తీస్తున్నారు. ఆ టాకీ పార్ట్ లో మన ప్రభాస్ గారు అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఇమాన్వి గారు ఇంకా ఇంకొక లెజెండరీ బాలీవుడ్ యాక్టర్ కూడా ఈ సినిమాలో అయితే ఉన్నారు. ఆయన ఎవరంటే మిథున్ చక్రవర్తి గారు. అంటే మనకు చెప్పాలంటే అర్థమయ్యేలాగా గోపాల సినిమాలో ఇలా ఉంటారు కదా స్వామీజీ, ఆయన అనమాట. ఆయన కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద కీ రోల్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా ప్రభాస్ గారు హీరోయిన్ అలాగే మిథున్ చక్రవర్తి గారి మధ్య టాకీ పార్ట్ అయితే ప్రెసెంట్ షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకొక 2-3 నెలలు అయితే జరిగిద్ది. దాని తర్వాత ఈ సినిమా నుండి అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది.
అయితే ఖచ్చితంగా ఈ సినిమా నుండి ఒక టీజర్ కట్ అయితే రిలీజ్ అవ్వాలండి. ఎందుకంటే ప్రభాస్ గారి ఫ్యాన్సే కావచ్చు, నార్మల్ ఆడియన్సే కావచ్చు, రాజేసా ఫెయిల్యూర్ తర్వాత స్పిరిట్ సినిమా పైకి అయితే అందరూ ఎక్కేశారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో సంచలనం అయితే క్రియేట్ చేసింది. ప్రజెంట్ బస్ మొత్తం కూడా స్పిరిట్ సినిమా పైనే ఉంది. కాబట్టి ఫౌజీ సినిమా టీం వీలైనంత త్వరగా అయితే మేల్కొని త్వరగా ఒక టీజర్ కట్ అయితే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఆల్రెడీ ఈ ఫౌజీ సినిమా నుండి ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. అది ఫస్ట్ లుక్కో లేకపోతే ఎక్కడైనా అన్సీన్ లుక్కో ఎవరికి అర్థం కాలేదు. అసలు దానివల్ల జీరో ఇంపాక్ట్ జనాల్లో కావచ్చు, ఫ్యాన్స్లో కావచ్చు. ఫౌజీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందని ఎవరికి తెలీదు, చాలా మందికి అయితే తెలీదు. అలాంటి లుక్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి టీజర్ కట్ అయితే వదలవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. పోనీ ఇవేమి కాకుండా గుర్రం ఎక్కిన ప్రభాస్ గారి స్టిల్ అలా రిలీజ్ చేసినా సోషల్ మీడియా తగలబడిపోద్ది. కాబట్టి స్పిరిట్ సినిమా అంటే ప్రభాస్ గారి సినిమాకి ప్రభాస్ గారి సినిమానే పోటీ అనమాట. మరి ఆ స్పిరిట్ సినిమా నుంచి కొద్దిగా డైవర్షన్ కావాలంటే ఫౌజీ సినిమా నుండి మంచి ఎక్సైటింగ్ కంటెంట్ అయితే బయటికి అయితే రావాలి. అంటే సినిమా మాట్లాడిద్ది అనుకోండి, తర్వాత ఈలోపు ఫ్యాన్స్ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, బజ్ క్రియేట్ అవ్వడానికి మంచి కంటెంట్ అయితే వదలవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. ప్రజెంట్ మనం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి అప్డేట్స్, అల్లు అర్జున్ గారి అప్డేట్స్, ప్రభాస్ గారి అప్డేట్స్ అయితే మాట్లాడుకున్నాం. మరొకసారి అయితే అడుగుతున్నా, మీకు ఎలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.